సాగునీరు లేకపోతే రైతుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి రైతు సంఘ నాయకుడు వడ్డే శోభనాధీశ్వరరావు అన్నారు. బాపట్ల జిల్లా పర్చూరులో గుంటూరు ఛానల్ను పొడిగించాలంటూ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. పాలపర్రు నుంచి పర్చూరు వరకు సుమారు 9 కిలోమీటర్ల కాల్వ నిర్మాణానికి నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రైతుల డిమాండ్ మేరకు ఈ నెల 24న నిర్వహించే బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అట్లాగే కొన్ని పత్రికల ద్వారా భజన చేయించుకుంటా ఉన్నటువంటి ప్రభుత్వాలు నాయకులు ఈ విషయాన్ని ఇంతవరకు పరిష్కరించడంలో శ్రద్ధ చూపలేదు అంటే చాలా బాధేస్తుంది. అసలు దురదృష్టం ఏంటంటే మీకు ఏలూరి సాంబశివరావు కన్నా అసలు తప్పు చంద్రబాబు నాయుడు గారిలోనే ఉంది. ఆయనకి రైతన్నా వ్యవసాయం అన్నా తాగునీరన్నా ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. ఎంతసేపు కూడా పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అనే ఆ తహతహే తప్ప రైతులకు న్యాయం చేయాలనేది అది ఎన్టీ రామారావు గారికే చెల్లింది తప్ప ఈయనకి అసలు ఏమీ పట్ల మేము అది చేసాము ఇది చేసాము